భానుమతి అహల్య ఇంట్లో ఉండకూడదని, అహల్యను గౌతమ్ పెళ్లి చేసుకోవడం తనకు నచ్చలేదని ఎంతగానో గొడవ చేస్తూ ఉంటుంది. ఇక దాంతో అహల్య, మీరు ఈ ఇంటికి పెద్దవారు, మీరు అలా బాధతో ఉండడం ఇంటికి మంచిది కాదు. మీరు సంతోషంగా ఉండాలంటే నేను ఏం చేయాలో చెప్పండి. నేను ఎప్పుడు చెప్పేది ఒక్కటే, నాకు ఈ ఇల్లు, ఈ ఇంట్లో మనుషులు సంతోషంగా ఉండడమే కావాలి. నేను ఎప్పుడు కూడా ఈ ఇంట్లో వాళ్ళ మంచిని కోరుకుంటాను అని చెప్పి అహల్య అంటూ ఉంటుంది. ఇక దాంతో భానుమతి, నేనేం చెప్పినా చేస్తావా అని అంటూ ఉంటే, చెప్పండి చేస్తాను అని అహల్య అంటూ ఉంటుంది. ఇక దాంతో భానుమతి, నువ్వు ఈ ఇంటి కోడలిగా ఉండకూడదు, నీ కడుపులో ఈ ఇంటి వారసుడు పెరగకూడదు, ఆ వారసుడిని చంపేసి నువ్వు ఈ ఇంటి నుండి శాశ్వతంగా వెళ్ళిపోవాలి, అదే నేను కోరుకునేది, అప్పుడే నేను సంతోషంగా ఉంటాను అని చెప్పి భానుమతి అంటూ ఉంటుంది. ఇక దాంతో గౌతమ్ నానమ్మ అని గట్టిగా అరుస్తాడు. ఏంట్రా నా మీద అరుస్తున్నావో? నేను మొదటి నుండి చెప్తూనే ఉన్నాను, ఈ దరిద్రాన్ని వదిలించుకొని అదితి మెడలో తాళి కట్టమని. నువ్వు నిజంగానే అదితి మెడలో తాళి కడతావేమోనని ఎంతో ఆశగా ఎదురు చూశాను, కానీ ఇక ఈ జన్మకు అది జరగదని నాకు అర్థమైపోయింది. మరి ఇంకా ఇదంతా చూస్తూ నేనెందుకురా బతికుండడం, అందుకే నా చావు నన్ను చావనివ్వాల్సింది అని చెప్పి భానుమతి అంటూ ఉంటుంది. ఇక దాంతో గౌతమ్, సరే నానమ్మ, ఇప్పుడు నీకేం కావాలి? అహల్య ఈ ఇంట్లో ఉండకూడదు అంతే కదా అని చెప్పి అంటూ ఉంటే, అవునరా అంతే, దీన్ని ఈ ఇంట్లో నుండి గెంటేసే, అలాగే దానికి అబార్షన్ కూడా చేయించేసే, ఒక అనామకురాలికి ఈ ఇంటి వారసుడికి జన్మనిచ్చే హక్కే లేదు అని చెప్పి భానుమతి అంటూ ఉంటే, అప్పుడు గౌతమ్, సరే నానమ్మ, అహల్య ఈ ఇంట్లో ఉండడం నీకు ఇష్టం లేదు కాబట్టి అహల్యను ఈ ఇంట్లో నుండి పంపించేస్తాను, తనతో పాటు నేను కూడా వెళ్ళిపోతాను అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. రే, ఏం మాట్లాడుతున్నారా నువ్వు ఈ ఇంటి వారసుడివి, నువ్వు వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పి భానుమతి అంటూ ఉంటుంది. ఇక దాంతో గౌతమ్, నేను అగ్ని సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా తన మెడలో తాళి కట్టాను నానమ్మ, అహల్య బాధ్యత నాది. నేను 3 ముళ్ళు వేసి తనతో 7 అడుగులు నడిచానంటే దాని అర్థం చచ్చే వరకు తన చేతిని విడిచిపెట్టనని. మరి అటువంటప్పుడు అహల్యను ఈ ఇంట్లో నుండి గెంటేసిన తర్వాత నేను మాత్రం ఈ ఇంట్లో ఎలా ఉంటాను నానమ్మ? అందుకే నేను అహల్యను తీసుకొని ఎక్కడికైనా వెళ్ళిపోయి వేరు కాపురం పెడతాను అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. ఇక దాంతో భానుమతి, నువ్వు ఈ ఇల్లు విడిచి వెళ్ళడానికి నేను ఒప్పుకోను అని అంటూ ఉంటే, మరైతే అహల్య కూడా వెళ్ళడానికి నేను ఒప్పుకోను బామ్మ, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అహల్య ఈ ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి గౌతమ్, పదండి అహల్య గారు, మిమ్మల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను, ఎవరు మిమ్మల్ని ఇంటి కోడలుగా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా భార్యగా నేను మీకు స్థానం ఇస్తున్నాను అని చెప్పి గౌతమ్ అహల్యను గదిలోకి తీసుకుని వెళ్తాడు. ఇక అప్పుడు అహల్య, ఏంటండి మీరు చేస్తుంది? పాపం ఆ పెద్దావిడ ఎంతలా బాధపడుతున్నారో చూశారు కదా, అసలు నా వల్లే ఇన్ని సమస్యలు వస్తున్నాయి, నన్ను నా దారి చూసుకొనిస్తే, నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపోనిస్తే ఇదంతా ఉండేది కాదు కదా అని అంటూ ఉంటే, మనమిద్దరం ఇప్పుడు భార్యాభర్తలమండి, మీరు నన్ను వదిలేసి అలా ఇలా వెళ్ళిపోతారు, మీ కడుపులో పెరుగుతుంది నా బిడ్డే, ఆ బిడ్డ బాధ్యత నాది, మీకు ఆ బిడ్డ మీద ఎంత హక్కు ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది, ఇంద్రకిచ్చిన మాటను నేను నిలబెట్టుకోవాలి, అలా జరగాలంటే నేను జీవితాంతం మీ బాధ్యతను తీసుకోవాలి, మీరు అదితి గురించి ఏమీ ఆలోచించాల్సిన అవసరం లేదు, అదితికి వాళ్ళ అమ్మ ఇంతకంటే గొప్ప సంబంధాన్ని తీసుకువచ్చి పెళ్లి చేయగలదు, ఇప్పుడు జరిగిన దానికి అదితికి నా మీద ద్వేషం మొదలై ఉండొచ్చు, త్వరలోనే ఆ ద్వేషాన్ని కూడా తను మర్చిపోతుంది, సంతోషంగా కొత్త జీవితాన్ని మొదలు పెడుతుంది, మీరు వేరే వాళ్ళ గురించి ఆలోచించి అనవసరంగా కడుపులో ఉన్న బిడ్డను అలా వదిలేకండి, బిడ్డ గురించి కూడా ఆలోచించండి, ఈ టైంలో మీరు ఇంత ప్రెషర్ తీసుకోవడం బిడ్డ ఆరోగ్యానికి మంచిది కాదు అంటూ గౌతమ్ టాబ్లెట్స్ తీసుకొచ్చి అహల్యకు ఇస్తూ ఉంటాడు. ఇదిగోండి టాబ్లెట్ వేసుకోండి అని చెప్పి గౌతమ్ అలా అహల్యకు ఎంతో ప్రేమగా టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాడు. ఎందుకండి నా మీద మీకు ఇంత అభిమానం అని అంటూ ఉంటే,
అది అభిమానం కాదు అహల్య గారు, ప్రేమ. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పి గౌతమ్ అహల్యకు చెప్పడంతో ఇకప్పుడు అహల్య కూడా గౌతమ్ని పట్టుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. నన్ను అదృష్టవంతురాలను అనుకోవాలో దురదృష్టవంతురాలను అనుకోవాలో ఏమీ అర్థం కావడం లేదో. నేను ఎంతగానో ప్రేమించిన ఇంద్రగారిని ఆ దేవుడు నాకు దూరం చేశాడు. కానీ మళ్ళీ అదే ప్రేమను మీ రూపంలో నాకు తిరిగిచ్చాడు అని చెప్పి అహల్య చాలా బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు అదితి ఇంటికి వచ్చిన తర్వాత మండపం దగ్గర ఆడవాళ్ళు ఇక ఈ అమ్మాయికి ఈ జన్మకు పెళ్లి కాదు అని అన్న మాటలు తలుచుకొని చాలా ఏడుస్తూ గదిలోకి వెళ్ళి తలుపులు మూసేసుకుంటుంది. ఇక దాంతో అదితి దయచేసి తొందరపడకు, బయటకు రావే అని యామిని తలుపులు బద్దలు కొట్టి అదితిని బయటకు తీసుకొని వస్తుంది. నేను ఇంకా ఎందుకు బతికుండాలి మామ్, వాళ్ళు చూసావు కదా నాకు ఎంత అవమానం జరిగేలాగా చేశారో అని అంటూ ఉంటే, గౌతమ్ని నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, కానీ గౌతమ్కి మాత్రం నా ప్రేమ ఎందుకు అర్థం కావడం లేదో అని చెప్పి తను చాలా బాధపడిపోతూ ఉంటే, నువ్వెందుకు చావాలి, నీకు అన్యాయం చేసినందుకు వాళ్ళు కదా చావాలి, వాళ్ళ అంతు చూస్తాను, ఎట్టి పరిస్థితులను వాళ్ళను నేను బతకనివ్వను అని చెప్పి యామిని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అత్తయ్య గారు, మీరు అనవసరంగా అన్నయ్య వదినల మీద కోపాన్ని పెంచుకుంటున్నారు. మొదటి నుండి అదితిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అన్నయ్య చెప్తూనే ఉన్నాడు కదా, కానీ మీరే తన మాటలు పట్టించుకోలేదు. అదితికి ముందే వేరే సంబంధం చూసి పెళ్లి చేసి ఉండుంటే ఇదంతా ఉండేది కాదు కదా అని చెప్పి శ్రావ్య అంటూ ఉంటే, అప్పుడు యామిని ఒక్కసారిగా శ్రావ్య చెంప పగలగొడుతుంది. నోరు ముయ్యవే, అసలు నిన్ను కూడా ఈ ఇంట్లో నుండి బయటకు గెంటేయాలి. రేయ్ నందు, వెంటనే లాయర్తో మాట్లాడి విడాకులకు ఏర్పాటు చెయ్యి. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు. దీనికి నువ్వు విడాకులు ఇచ్చేస్తే ఇది పుట్టింట్లో పడి ఉంటే అప్పుడు దీని బాధను చూసి అనుక్షణం వాళ్ళు చేసిన తప్పేంటో వాళ్ళకు అర్థం కావాలి అని చెప్పి యామిని నందుతో అంటూ ఉంటే శ్రావ్య చాలా ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు అర్జున్ ఇంట్లో అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ బిజీగా ఉండగా అప్పుడే యామిని గన్ తీసుకొని ఆవేశంగా అర్జున్ ఇంటికి వస్తుంది. రేయ్ గౌతమ్, వస్తే అహల్య బయటకు రండి అని ఆవేశంగా అరుస్తూ ఉంటే అందరూ కూడా బయటకు వస్తారు. ఇక అప్పుడు అర్జున్, ఏంటి యామిని ఎందుకంత ఆవేశంగా ఉన్నావు అని అంటూ ఉంటే, అర్జున్ ఎక్కడ నీ కొడుకు, మర్యాదగా బయటకు పిలువు. ఈరోజు వాళ్ళను నా నుండి ఆ దేవుడు కూడా కాపాడలేడు, వాళ్ళ చావు నా చేతిలోనే ఉంది అని చెప్పి గన్ గురిపెడుతూ ఉంటే ఇక అప్పుడే అహల్య గౌతమ్ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. ముందుగా గౌతమ్ని షూట్ చేయడం కోసం అని చెప్పి యామిని గన్ గురి పెడుతుంది. నా కూతురికి అన్యాయం చేసిన మిమ్మల్ని నేను బతకనివ్వను, చంపేస్తానంటూ గన్తో షూట్ చేస్తూ ఉంటే ఇకప్పుడు అహల్య, వద్దండి, దీని అంతటికీ కారణం నేను, నన్ను చంపేయండి అని గౌతమ్కి అడ్డుగా నిలబడుతుంది. ఇక దాంతో గౌతమ్, అహల్య గారు ఏంటి మీరు, దీని అంతటికీ కారణం నేను, మీకు ఈ ఇష్యూకి ఎటువంటి సంబంధం లేదు, పైగా మీరు ప్రెగ్నెంట్ కూడా, ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు చిన్న గాయం కూడా అవ్వనివ్వను అని గౌతమ్ అహల్యకు అడ్డుగా నిలబడతాడు. ఇక అలా వాళ్ళిద్దరూ కూడా నన్ను చంపండి అంటూ యామినికి అడ్డుగా వస్తూ ఉంటారు. ఇకప్పుడు ఒక్కసారిగా గౌతమ్ యామిని చేతిలో ఉన్న గన్ని లాగేసుకుంటాడు. చూడండి యామిని గారు, ఇలా ఆవేశపడడం కరెక్ట్ కాదు. ఒకసారి మీరే మీ కూతురి జీవితం గురించి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇంకొకసారి ఇలా మా ఇంటి మీదకు న్యూసెన్స్ చేస్తూ వస్తే పోలీసులకు చెప్పాల్సి ఉంటుంది. పెద్దవారని కూడా చూడకుండా అరెస్ట్ చేయిస్తానని చెప్పి గౌతమ్ యామినికి వార్నింగ్ ఇస్తూ అక్కడి నుండి పంపించేస్తాడు. నాకే వార్నింగ్ ఇస్తావు కదా, నీ అంత చూస్తానంటూ యామిని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోవైపు హాస్పిటల్లో ఇంద్ర బతికి ఉంటాడు. చాలా రోజుల కోమాలో ఉన్న తర్వాత మళ్ళీ ఇంద్ర స్పృహలోకి వచ్చి ఇక డాక్టర్స్ ఏం జరిగింది అని అంటూ ఉంటే, ఆ రోజు మీరు చనిపోయారనుకొని చితి మీద మిమ్మల్ని మంటల్లో కాలపెట్టడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కానీ అలా కట్టెలు కాలుతూ ఉండగా సడన్గా అక్కడున్న కాటి కాపరి మీ చేతులు కదలటాన్ని చూశాడు. ఆ తర్వాత ఆ మంటల్లో నుండి మిమ్మల్ని కాపాడి హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు. అప్పటి నుండి కోమాలో ఉన్న మీరు ఈరోజే స్పృహలోకి వచ్చారు. దాదాపు
4 నెలలుగా మీరు కోమాలోనే ఉన్నారు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారు. ఇక దాంతో ఇంద్ర మై గాడ్ 4 నెలలు నేను కోమాలోనే ఉన్నానా అని చెప్పి అహల్యను గుర్తు చేసుకొని అహల్య పాపం నా కోసం నేను చనిపోయాను అనుకొని ఎంతలా బాధపడి ఉంటుందో ఏంటో అర్జెంటుగా వెళ్ళి గౌతమ్ని అహల్యను కలవాలనుకుని ఇంద్ర ఇంటికి వస్తూ ఉంటాడు. మరి ఇంద్ర రాకతో గౌతమ్ అహల్య జీవితాల్లో ఏ విధమైన మార్పులు చోటు చేసుకుంటాయో రాబోతున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.